వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందు రాష్ట్రం ఏది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. మాల్వా దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్నది ఈ క్రింది వాటిలో ఏ నది? ఆన్సర్ నర్మదా నది. కులు, కాంగ్రా లోయలు ఈ హిమాలయ శ్రేణిలో ఉన్నాయి. ఆన్సర్ నిమ్న హిమాలయాలు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా పోతుంది? ఆన్సర్ అలహాబాద్. నిమ్న హిమాలయాల ఎత్తు డాష్ మీటర్ల నుండి డాష్ మీటర్ల మధ్య ఉంటుంది. ఆన్సర్ 3700 మీటర్ల నుండి 4500 మీటర్ల మధ్య. నిమ్న హిమాలయాలు ఏ అరణ్యాలకు ప్రసిద్ధి? ఆన్సర్ సతత హరిత అడవులకు. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది? ఆన్సర్ గోండ్వానా భూమి. IST అనగా డాష్. ఆన్సర్ ఇండియన్ స్టాండర్డ్ టైం. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ హిమాద్రి. ఏ సిద్ధాంతం ప్రకారం 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం విడిపోయింది? ఆన్సర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం. హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో డాష్ కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలలో డాష్ కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఆన్సర్ పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు, మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. మన దేశం యొక్క తూర్పు కొనను మరియు దక్షిణ కొనకు మధ్య కాలంలో తేడా ఎంత ఉంటుంది? ఆన్సర్ 2 గంటలు. మన దేశ ప్రామాణిక కాలమాన రేఖ ఏది? ఆన్సర్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మన దేశం
ఏ తూర్పు రేఖాంశాల మధ్య కలదు? ఆన్సర్ 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య కలదు. ఈ క్రింది వాటిలో దేని ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడిన లోయ, నదులు తెచ్చి ఒండ్రు మేట వేయడంతో ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి. హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని ఏమని అంటారు? ఆన్సర్ శివాలిక్. డూన్లు ఏ శ్రేణుల మధ్య ఉన్నాయి? ఆన్సర్ నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్య. లక్షద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 32 చదరపు కిలోమీటర్లు. మన దేశం తూర్పు పడమరలుగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది? ఆన్సర్ 2933 కిలోమీటర్లు. ఈ క్రింది వాటిని తూర్పు తీర మైదానంకు స్థానికంగా గల పేర్లతో జతపరచుము. ఆన్సర్ సి. 1 ఉత్కల్ తీరం, సి ఒడిషా. 2 సర్కార్ తీరం, ఏ ఆంధ్రప్రదేశ్. 3 కోరమండల్ తీరం, బి తమిళనాడు. లక్షద్వీప దీవులు వేటి నుండి ఏర్పడ్డాయి? ఆన్సర్ ప్రవాల బిత్తికలు. మన దేశ ప్రామాణిక కాలమానానికి గ్రీన్విచ్ ప్రామాణిక కాలమానం డాష్. ఆన్సర్ 5:30 గంటలు. దిహంగ్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఖాసీ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ మేఘాలయ. గంగా సింధు మైదానం పశ్చిమ భాగం ఏ నది వల్ల ఏర్పడింది?
ఆన్సర్ సింధు నది. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ అంతర్వేది. చిత్తడి నేలలను ఇలా పిలుస్తారు? ఆన్సర్ టెరాయి. ఈ క్రింద ఇవ్వబడిన ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి? ఆన్సర్ ఛోటా నాగపూర్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ త్రిభుజం ఆకారంలో. నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఏ దిక్కున సరిహద్దుగా ఉన్నాయి? ఆన్సర్ దక్షిణం. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దుగా కింది వాటిలో ఏ ఉన్నాయి? ఆన్సర్ సాత్పురా పర్వతాలు. పడమటి కనుమలు అవిచ్ఛిన్నంగా ఎన్ని కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్ 1600 కిలోమీటర్లు. గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం ఏ నది నుండి మొదలవుతుంది? ఆన్సర్ గగ్గర్ నది. ఉదగమండలం ఏ పర్వతాలలో ఉంది? ఆన్సర్ నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతాలు సుమారు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి? ఆన్సర్ 2000 మీటర్ల ఎత్తు వరకు. మన దేశం గుండా మొత్తం ఎన్ని రేఖాంశాలు పోతాయి? ఆన్సర్ 30. ఇందిరాగాంధీ కాలువ పొడవు ఎంత? ఆన్సర్ 650 కిలోమీటర్లు. తూర్పు తీర మైదానం ఏ రాష్ట్రం నుండి ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఒడిస్సా నుండి. ఈ క్రింది వాటిని శిఖరాలు వాటి ఎత్తులతో జతపరచుము. ఆన్సర్ డి. 1 అనైముడి శిఖరం ఏ 2695 మీటర్లు. 2 ఆరామకొండ సి 1680 మీటర్లు. 3 దొడబెట్ట శిఖరం బి 2637 మీటర్లు. 4 ఎవరెస్ట్ శిఖరం డి 8848 మీటర్లు.
మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.